బయటికి రారా. రేయ్ ఎవర్రా ఈ జిల్లా మొత్తం మీద నా తమ్ముణ్ణి పేరు పెట్టి పిలిచే దమ్మున్న మగాడు? నేనేనే. అమ్మ సింహాద్రి చచ్చినాడా? నీ తండ్రి చచ్చాడని తాగిన మత్తులో మాట్లాడుతున్నావురా? అవునే, నా చిన్నప్పటి నుంచి నీలకంఠ నాయుడే దేవుడు, వీడి మాటే వేదం, ఈ ఇల్లే దేవాలయం అని మా నాన్న నాకు 100 పోసిన మందు మత్తు ఇప్పుడు దిగిందే. ఏంట్రా నీ ఏడుపు? రేయ్, నీ కూతురు ఏడు పాపటానికి పాట పాడమంది నువ్వు, నీ కూతుర్ని ఆడించమంది నువ్వు, పాడించమంది నువ్వు, కంటికి రెప్పలా తనకి తోడుండమని చెప్పింది కూడా నువ్వే. చివరికి మీ అక్క చెప్పుడు మాటలు విని మా స్నేహానికి తప్పుడు సంబంధం అంట కట్టి మమ్మల్ని వేరు చేసింది నువ్వు, మీ అక్కే. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి కాదు, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. రేయ్, గంగోత్రిని ఈ చేతుల మీదుగా పెంచి పెద్ద చేశాను. మాకు ఎప్పుడు ఆ తప్పుడు ఆలోచన రాలేదురా, కానీ మమ్మల్ని వేరు చేసి మాకు ఆలోచన కల్పించింది నువ్వు, మీ అక్కే. సరే, ఈ క్షణం నుంచి నేను గంగోత్రిని ప్రేమిస్తున్నాను. I love you, Gangotri! I love you, Gangotri! I love you, Gangotri! 365 days, 365 రోజుల్లో నీ గంగోత్రి నీకు కాకుండా చేస్తాను. ఏంట్రా నువ్వు మీ వాళ్ళు నన్ను నరికేది? నా ఎంట్రు కూడా పేకలేదు. సెంటర్ లో పెట్టిస్తా. ఏందిరా నువ్వు ఈ బస్ ఎందుకు ఎక్కినావు? దిగో. ఏందిరా దిగమంటే వెనక మళ్ళీ చూస్తుండవు? రాయ్ దిగురా, దిగో.
ఏమంటా నువ్వు? నామినేషన్ టైం అవుతుంది, నన్ను వదలరా! వదలరా, వదలరా నన్ను! ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు? నిన్ను చంపేస్తాను రా! మా అన్ననే చంపాలనుకుంటావరా? రే, మా అన్నకేం జరగలేదు కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. బతికిపోయా. నిన్ను వదలండ్రా. రే, యు ఆర్ ఫినిష్డ్. మా అన్నకేదైనా జరుగుండుంటే అనే నా ఊహక్కే నీ బతుకు తిరగబడిపోయింది. ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో, నీకేం మంచిదే. అది నువ్వు వెళ్ళిపోతున్నంత ఈజీ కాదురా. తప్పు చేసేసావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ మద్దాలి చెప్పొద్దు. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. మద్దాలి శివారెడ్డి. మద్దాలి శివారెడ్డి. నైస్ నేమ్, మద్దాలి శివారెడ్డి. నైస్ మీటింగ్ యూ మిస్టర్ మద్దాలి శివారెడ్డి. ఐఎమ్ అల్లు లక్ష్మణ్ ప్రసాద్ కనాల పిలవకు, నా పెచ్చొచ్చేస్తే. కాల్ మీ లక్కీ, జస్ట్ లక్కీ. ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేసేస్తాడు. అమ్మని దెబ్బడింది, ఇంకెవడాపుతాడు? అయ్యా, వాళ్ళకి అల్లా అన్నా నమాజ్ అన్నా రెస్పెక్ట్ లేదు, చంపేస్తారు.
ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెబ్బట్ట నాపిందా? నువ్వు కింద పట్ట నాపిందా? నీ గోబ్బాలు కొట్ట నాపిందా? బ్లడ్ రాట నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నొప్పికి ఏజ్తో ఇమేజ్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా గడికి మెంటలు. అయ్యో అమ్మా పెద్దవారు ఏం భయపడద్దమ్మా, ఉంటాను. నాన్న చెప్పలేం తగలేదుగా. ఏం లేదు బాబా, తగిలినా నువ్వు చెప్పను. నాకేంటి బాబా ఏది అలా. వదిలిపెట్టను. గాజులు దొరుకున్నా కదా చెయ్యి. నువ్వు ధనుష్తో పెట్టుకుంటున్నావు. నిన్ను వేటాడి వెంటాడి చంపుతాడు. బార్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గారి పేరు చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుందిరా. నేను చెరువులో మొసల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే ఆ ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను నాది. ఇప్పటిదాకా అక్కడుంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. దమ్ముంటే టచ్ ఏమను. వాడి ప్లేసు, వాడి అబ్బా కుర్చీ, ఒంటి మీద పంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు గొడవలే వద్దనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. చున్నీ చున్నీ
సుదర్శన్ గారు, నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా, దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారంటే రేపు వాళ్ళంతే. అమూల్య, వాట్స్ హ్యాపెనింగ్? కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ మూడిట్లో కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు, నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి, రండి, వచ్చి